వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బగారా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు రైస్, బియ్యం, అలాగే ఆయిల్, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. దాంట్లోకి వేపుడులోకి మనకి ఆయిల్ ముందుగా వేసుకొని దానిలో కొద్దిగా సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క వేసుకోవాలి. అలాగే భోజవరాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిరపకాయలు, ఇంకా బఠానీ, ఇవన్నీ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచి తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మనము బియ్యంకి ఎంత కొలత అయితే తీసుకున్నామో 2 గ్లాసుల రైస్ నేను తీసుకున్నాను. అంటే మనము ఎలా అంటే ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకొని నానబెట్టాను హాఫ్ అన్ అవర్ బిఫోర్. హాఫ్ అన్ అవర్ నానాయంటే బియ్యం చాలా మంచిగా ఉంటుంది అన్నమాట రైస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ పోసుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. ఇవి మంచిగా మరుగుతుండగా ఒక మంచిగా ఫ్లేవర్ వస్తుంది మనకు, బగారా ఫ్లేవర్. ఆ టైంలో మనం ఏం చేయాలంటే రైస్, మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. వాటర్ తీసేసి వేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం ముందే వాటర్ వేసుకున్నాం కాబట్టి మెత్తగా అవుతుంది. చూడాలి, కొంచెం కూడా వాటర్ రాకుండా చూసుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది మంచిగా మరిగిన తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే మాత్రం మనకి మంచి ఇట్లా పువ్వులు వస్తుంది రైస్. ఎందుకంటే వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. చూసుకుంటే రైస్ బాగుంటుంది. ఈ రైస్ మనము పన్నీర్ కర్రీలోకి కానీ, చికెన్ ఫ్రైలోకి, పప్పుచారు చేసుకొని దీంట్లో కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.